అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ మీద ఒక స్త్రీ పగబట్టి హాని చేయాలని చూస్తుంది, మరియు మీ మీద ఒక స్త్రీ ఏడుపు కూడా ఉంది. మీ వ్యాపారం మరియు అభివృద్ధి మీద ఏడుస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు అటువంటి స్త్రీ వల్ల మీకు ఎటువంటి హాని కలగకుండా ఉండాలంటే మీరు మాత్రం మెడలో ఈరోజు కాలభైరవ రూపం ధరించండి. ఈరోజు పెద్దలకు బీపీ షుగర్ వంటి సమస్యలు అనేవి పెరిగిపోతాయి. కాబట్టి మీరు మందులను వేల ప్రకారం అందించాలి. సమతుల ఆహారం మరియు విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం. ఈరోజు ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాలు వంటి వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. మీ పనిశైలి యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది. త్వరలో పని రంగంలో పెద్ద అవకాశం అనేది మీకు రాబోతుంది. ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహకారిగా ఉంటుంది. కొత్త అవకాశాలు మీకు రాబోతున్నాయి. నెగటివ్ ఆలోచనలను దూరంగా ఉంచాలి. జీవితంలో సానుకూల ఆలోచనలను కలిగి ఉండటం వల్ల మీకు మేలు కలుగుతుంది. ప్రేమికులకు శుభదినము. ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది. నవవివాహితులకు శుభవార్త అందబోతున్నది. భయాన్ని పూర్తిగా తొలగించుకోవాలి. అత్తమామల తరపు వారి నుండి కూడా మంచి లాభాలు అనేవి కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఏదైనా పని ఫలితానికి భయంతో మీ దశలను వెనక్కి తీసుకోకండి. మొదట పని ప్రారంభించడానికి ప్రయత్నించండి. పరిస్థితి ఎలా ఉన్నా సరే ధైర్యంతో దాన్ని ఎదుర్కోండి. ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. భార్యాభర్తల మధ్య సంబంధాలలో ప్రేమ పెరుగుతుంది. ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్ళడానికి కూడా ప్రయాణానికి సిద్ధం కావచ్చు. విందు వినోదాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు చాలా తెలివైన వ్యక్తులను దూరంగా ఉంచాలి. పని రంగంలో ఉన్న చెడు పరిస్థితులను తొలగించుకోవాలి. ఈరోజు అడ్డంకులను ఎదుర్కోవడం జరుగుతుంది. కుటుంబ సభ్యులకు మద్దతు ఉంటుంది. ఉద్యోగ విషయాల గురించి తెలుసుకుంటారు. దేశీయ విషయాలపైన ఆసక్తిగా ఉంటారు. ప్రేమలో సులభంగా గెలుస్తారు. సంబంధాలలో దృష్టిని కొనసాగిస్తారు. ఈరోజు కొత్త వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి. మనసు యొక్క సంబంధాల పరస్పర విశ్వాసాన్ని కొనసాగించాలి. సంబంధాలలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగాన్ని అరికట్టగలగదు. ఈరోజు ప్రియమైన వారితో కలిసి ఉంటారు. సంబంధాలలో ఉత్సాహంగా ఉంటారు. పరిస్థితులు సానుకూలంగా మారుతాయి. ప్రేమలో సహనం చాలా అవసరం అవుతుంది. తొందరపాటు వల్ల నిర్ణయాలు తీసుకోకండి. ఎటువంటి పత్రం పైన కూడా సంతకం చేయకూడదు. వివాహం కాని వారికి వివాహ యోగ్యంగా ఉన్న వారికి సంబంధాలు రావడం జరుగుతుంది. ఇక ఈరోజు ఎక్కడి నుండైనా సరే ఒక సమాచారం మీకు ఊరటని కలిగిస్తుంది. తెలియని వ్యక్తుల నుంచి ఈరోజు దూరంగా ఉండాలి. ఈరోజు వ్యయం పెట్టుబడిని అరికడుతుంది. లావాదేవీలలో స్పష్టంగా ఉండాలి. ఈరోజు ఈ రాశి వారి సంబంధాలలో సహకారాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. స్వేచ్ఛగా ముందుకు నడిచే అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. దాంతోపాటు తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం కూడా తీసుకోవాలి. సృజనాత్మకతగా పనులు చేయగలుగుతారు. బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి. పనులు బిజీగా ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా గడిపే అవకాశాలు లభిస్తాయి. ఈరోజు భార్యాభర్తల మధ్య సంబంధాలలో ప్రేమ అనేది రావడం జరుగుతుంది. పాత వివాదాలను గుర్తుకు తెచ్చుకోకండి. చిన్నపిల్లల అనారోగ్యం కొరకు డబ్బును ఖర్చు చేస్తారు. స్త్రీలకు ముఖ్యంగా మరి ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు వంటి సమస్యలు, గొంతు నొప్పి, జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు బాగా వేధిస్తాయి. ఇటువంటి సమస్యల నుండి విముక్తి కొరకు మీరు చక్కగా ఈరోజు గులాబీ రంగు దుస్తులను అయితే దానం చేయాలి. హైగ్రీవ స్తోత్రాలను అయితే పఠించాలి. చాలా శుభప్రదంగా అయితే మరి ఉంటుంది. కెరీర్లో కొత్త విజయాలు కూడా సాధించగలుగుతారు. పనిలో వదన బాధ్యతలు పొందే అవకాశాలు లభిస్తాయి. మానసిక శారీరక ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. యోగా, వ్యాయామం, ప్రాణాయామం చేయట కారణంగా శుభప్రదంగా ఉంటుంది. ఇక వృత్తి జీవితంలో కూడా ఒత్తిడి అనేది లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు కొత్త ప్రాజెక్టు ప్రారంభించడానికి మాత్రం వెనుకాడకండి. జీవితంలో అనేక ముఖ్యమైన మార్పులు ఉండొచ్చు. సామాజిక హోదా, ప్రతిష్ట పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న డబ్బు తిరిగి చేతికి అందుతుంది, తిరిగి వస్తుంది. వివాదాల నుంచి ఉపశమనం లభిస్తుంది. సన్నిహితులకు మీరు ఆర్థికంగా సాయం చేయాల్సి రావచ్చు. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి శుభవార్త అందే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈరోజు ఈ రాశి వల్ల మాత్రం ఎక్కువగా సంబంధాల్లో అంతరం అనేది ఉంటుంది. సంబంధాలలో అనవసరమైన వాదనలకు మాత్రం దూరంగా ఉండడానికి ప్రయత్నాలు అయితే చేయాల్సి ఉంటుంది. అనవసరమైన వాదోపవాదాలకు దూరంగా ఉండడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా మీరు మౌనంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు. లేకపోతే మాత్రం మీకు గొడవలు అవుతాయి. కోపాన్ని పూర్తిగా నియంత్రించుకోండి. ఈరోజు ప్రతి ఒక్కరిని మీరు ప్రేమతోటి పలకరించండి. లక్కీ సంఖ్య మనం చూసినట్లయితే కనుక 15 మరియు లక్కీ కలర్ అయితే మరి బ్లూ. పరిహారంలో ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. శివయ్యకు తెలుపు చందనం సమర్పించండి. చాలా శోభంగా అయితే ఉంటుంది. దోష నివారణ కూడా జరుగుతుంది. మరియు రాత్రిపూట పేద వృద్ధులకు నలుపు రంగు దుప్పట్లను పంచిపెట్టండి.
మీరు ఇలా చేయట కారణంగా మీకు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా బయటకు వెళ్ళిపోతుంది. మరియు నల్ల కుక్కలకు రొట్టెలను తినిపించండి. నల్ల కుక్కలు గనక రొట్టెలు వెంటనే తిన్నట్లయితే మీ సమస్యలు వెంటనే పరిష్కారం అయిపోతాయి. అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.